హలో ఫ్రెండ్స్, భద్రకాళి దేవాలయం తర్వాత ఈ రోజుకు చివరి ఆలయం ఈ రామప్ప దేవాలయం. జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యాం. అయితే ఇంకొంచెం ఎర్లీగా రావాల్సింది, కానీ లేట్ అయింది. చూశారు కదా, చీకటి పడిపోతుంది. మామూలుగా ఈ దేవాలయం 6 కల్లా క్లోజ్ చేసేస్తారు, కానీ మేము 6:30కి రీచ్ అయ్యాం. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు. దేవస్థానం మెయిన్ ద్వారం అయితే క్లోజ్ చేసి ఉంది. మా బస్సులో వచ్చిన వాళ్ళు అదే రిక్వెస్ట్ చేస్తున్నారు, డోర్ ఓపెన్ చేస్తే వెళ్ళి చూస్తామని. చూద్దాం ఏం జరిగిద్దో. అయితే ఈ దేవాలయం చరిత్రకు వస్తే, ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం. కాకతీయ వంశీకులు రాజధాని అయిన వరంగల్ పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పొలంవేట అనే గ్రామం దగ్గర ఉంది. దీన్నే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరిస్తారు. అదేంటి, ఇక్కడ బోర్డు మీద ఏమో రుద్రేశ్వర ఆలయం అని బ్రాకెట్లో రామప్ప అని పెట్టారు. పైగా ఇతనేమో రామలింగేశ్వర దేవాలయం అంటున్నాడు. అసలు వీటిలో ఏ పేరు కరెక్ట్ అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఇందులో పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు. సాధారణంగా ఏ దేవాలయానికైనా ఆ దేవస్థానంలో ఉన్న దేవుడిని ఆధారంగా ఆ గుడికి పేరు వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే, ఆ దేవుడి పేరు మీద కాకుండా ప్రధాన శిల్పి పేరు మీదుగా ఆలయం పేరు రావటం ఇక్కడ ప్రత్యేకత. అలా ఎందుకు అంటారు అనేది మనం చిన్నగా తెలుసుకుందాం. ఇది ఇలాగ ఎట్టకేలకు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, లోపలికి ఎంటర్ అయ్యాం. ఈ గుడి మ్యాపు, ఆ గుడి నమూనా ఎట్లా ఉంటుంది అనేది మీకు ఇక్కడ నోటీస్ బోర్డుల్లో ఇన్స్ట్రక్షన్స్ కానీ, ఆ దేవాలయ చరిత్రలు కానీ పెట్టడం జరిగింది. మనకి ఎక్కువ టైం లేదు, చీకటి పడుతుంది. చీకటి పడేలో మనం దేవాలయంలోకి వెళ్ళకపోతే దేవుని దర్శించుకోవడం చాలా కష్టం అయిపోతుంది. కాబట్టి కొంచెం స్పీడ్గానే మూవ్ అవుదాం. ఇక్కడ చెట్లను చూడండి, సగానికి కొట్టేసేసి మళ్ళీ అక్కడి నుంచి చిగుర్లు వచ్చేలాగా ప్లాన్ చేశారు. మరి ఇది దేనికోసం అనేది మనకి పూర్తి వివరణ అయితే ఇవ్వడానికి ఎవరు లేరు ఇక్కడ, ఎందుకంటే దేవాలయం మూసివేసారు కాబట్టి. అయితే ఈ దేవాలయంలోని ప్రత్యేకత ఆల్రెడీ మీకు చెప్పాను కదా. ఈ దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చు తునకగా చెప్పవచ్చు. కాకతీయుల పరిపాలనలో 13-14 శతాబ్దాల మధ్య వెలుగొందింది. కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించాడు. ఈ దేవాలయంలో ప్రధాన దైవము రామలింగేశ్వరుడు. ఇది విష్ణువు దశావతారాల్లో ఒకరైన రాముడు కొలిచిన లింగం. అందువలన రామలింగేశ్వరుడు అని నామకరణం చేయడం జరిగింది. ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలి అయిన ఎత్తైన పీఠంపై నక్షత్రాకారాన్ని పోలి ఉంటుంది. ఈ దేవాలయం కూడా 1000 స్తంభాల గుడిలాగా బేస్ మట్టం అంటే కింద ఇసుక పాయల మీద రాళ్లను పేర్చి నిర్మించిన ఆలయం అన్నమాట. అందుకే ఇది అంత ప్రత్యేకత సంతరించుకుంది. అలాగే ఈ దేవాలయంలో ఇతర కట్టడాలలో నంది మండపం, కామేశ్వర, కాటేశ్వర మొదలగు ఆలయములు చూడదగినవి. దేవాలయం శిల్ప సంపద కాకతీయుల రాజుల నాటి శిల్ప శైలి తెలియజేస్తుంది. దేవాలయం అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మితమైంది. ఎంత తేలికంటే నీటి మీద కూడా తేలగలిగే అంత. అంటే నమ్మగలరా? నిజం. అది మీకు ముందు నా వివరణలో క్లారిటీ వస్తుంది. అయితే ఆల్మోస్ట్ చీకటి పడిపోతుంది. ఇదేనమాట కాటేశ్వర, కామేశ్వర ఆలయాల్లో ఒకటి అన్నమాట ఇది. దీనికి మళ్ళీ మనం వద్దాము. అయితే ఆ టయానికి అది చీకటి పడిపోవచ్చు. మనకి ముందల మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అయ్యి చూద్దాం. చూడండి, ఆఖరికి చీకటి పడిపోయింది. ఇక్కడ చూశారు కదా, విగ్రహాలు దాడికి గురయ్యి ఆ ఏనుగు విగ్రహం ధ్వంసం అయిపోయింది. ఇక్కడ మీరు ఆ శిల్ప సంపదను చూడవచ్చు. వాళ్ళు ఎంత చక్కగా చెక్కారో ఆ రోజుల్లోని శిల్పులు. మనుషులే నుంచున్నట్లు ఎంత అద్భుతంగా ఉన్నారో చూశారు కదా, ఎంత చీకటి అయిపోయిందో. ఏం కనిపించట్లేదు. మొబైల్ లైట్ వేయటం జరిగింది. చూద్దాం ఎంతవరకు అవకాశం ఉంటుందో. ఇక్కడ ఇంత చీకట్లో కూడా ఈ స్తంభాలు చూడండి. అసలు ఇక్కడ చూడండి, అసలు వాళ్ళ నైపుణ్యం కళ్ళకు కట్టినట్టు ఎంత అద్భుతంగా ఉందో. ఇదే దేవాలయానికి పగలిపూట వచ్చి ఉంటే చాలా బాగుండేది. మనకు అక్కడ 1000 స్తంభాల గుడి దగ్గర కాస్త లేట్ అయింది కొందరు రావటం. బస్సు అవ్వటం వలన
మనం ఏం చేయలేం. చెప్పాను కదా, మండపం నక్షత్రాకారంలో చెక్కబడిందని. చూశారు కదా, అదే అన్నమాట మండపం. పగలపూట అయితే బాగుండేది. ముఖద్వారం అంటే మెయిన్ డోర్ కూడా మూసేయటం జరిగింది. ఈ ఆలయం ప్రపంచ వారసత్వ హోదా పొందింది. దానికి గాను కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి భారతదేశం నుంచి రామప్ప దేవాలయాన్ని వారసత్వ కట్టడంగా గుర్తించడం కోసం ప్రతిపాదనకు పంపింది. 8 శతాబ్దాల నాటి ప్రాచీన కట్టడమైన రామప్పకు వారసత్వ హోదా గుర్తింపునకు ముఖ్యంగా 3 అంశాలను ఆధారంగా చేసుకొని యునెస్కోకి నామినేట్ చేసింది. అవి: 1, ఇసుకపై ఆలయాన్ని నిర్మించటం. అలాగే ఇక్కడ చూడండి మీకు స్వామివారి దర్శనం. రెండోది వచ్చేసి నిర్మాణంలో వాడిన రాళ్ళు నేటికి రంగును కోల్పోవడం జరగలేదు. మూడోది వచ్చేసి నీటిపైన తేలియాడే ఇటుకలతో గోపుర నిర్మాణం. ఈ 3 ప్రత్యేకతల వల్ల ఇది యునెస్కోకి ప్రతిపాదించడం జరిగింది. అలాగే ఈ దేవాలయం ఎన్నో యుద్ధాలకు, దాడులకు, అలాగే ప్రకృతి వైపరీత్యాలకు కూడా తట్టుకొని నిలబడింది. ఇక్కడ నీటి మీద తేలియాడే ఇటుకలు అని చెప్పాను కదా, ఆ ఇటుకలను స్థానికులు తీసుకొని వెళ్ళిపోవడం ప్రారంభించారు. అప్పటి నుంచి భారతీయ పురాతత్వ పర్యవేక్షక శాఖ తమ ఆధీనంలోకి తీసుకొని పరిరక్షిస్తుంది. ఇక్కడ ఈ నంది ఉందో చూసారా, ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ నందికి ఒక ప్రత్యేకత ఉంది. కాళ్ళు పైకెత్తి చెవులు రెక్కించి శివుడి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఉంటుంది. అంతేకాదు, ఈ నందిని ఏ పక్క నుంచి చూసినా మన వైపే చూస్తున్నట్లు ఉంటుంది. ఇది ఇక్కడ స్పెషల్ అన్నమాట. అయితే యునెస్కోకి పంపించినప్పుడు మొత్తంగా 255 కట్టడాలు యునెస్కో వారసత్వ హోదా గుర్తింపు కోసం పోటీ పడ్డాయి. అంతటి భయంకరమైన కాంపిటీషన్లో కూడా మన ఈ దేవాలయం జూలై 25, 2021న ప్రపంచ హోదాని దక్కించుకుంది. అయితే చైనాలోని పూజేలో నిర్వహించిన యునెస్కో హెరిటేజ్ కమిటీలో ప్రపంచవ్యాప్తంగా 21 దేశాల ప్రతినిధులు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనగా 17 దేశాల వారు ఈ దేవాలయానికి మద్దతు పలికారు. ఆ దెబ్బకు 255 కట్టడాలను పక్కకు నెట్టి రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ హోదా పొందింది. ఇక్కడ చూసారా, ఆ దేవాలయం కంప్లీట్ చేసుకొని రెండో దేవాలయానికి వచ్చేప్పటికి ఎంత చీకటి అయిపోయిందో చుట్టూతా. మాకు లేట్ అవ్వడం మైనస్ అయింది బాగా. ఈ విషయాన్ని పక్కన పెట్టి ఆ హోదా విషయానికి వస్తే వాళ్ళు కొన్ని సూచనలు ఇవ్వటం జరిగిందనమాట. అంటే దేవాలయం చుట్టూ 500 మీటర్ల విస్తీర్ణాన్ని ఒక బఫర్ జోన్గా గుర్తించి ఆ ప్రాంతంలో భవనాల నిర్మాణాలపై కఠినమైన ఆంక్షలు విధించారు. అంతేగాక 100 మీటర్ల పరిధిలో ఇప్పుడున్న నిర్మాణాలు తప్ప కొత్తవి కట్టకూడదని ఆంక్షలు విధించడం జరిగింది. ఇలా కొన్ని షరతులు లేదా సూచనలతో వాళ్ళు హోదా ప్రకటించారు. ఇప్పుడు పక్కనే ఉన్న దేవాలయానికి రావడం జరిగింది. ఇక్కడ చూడండి, నందీశ్వరుడు, అలాగే శివుడు అంటే కామేశ్వరుడు అన్నమాట. ఇది ఈ రామప్ప దేవాలయం యొక్క చరిత్ర మరియు దేవాలయం యొక్క గొప్పతనం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుచున్నాను.